అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. Permutation. The arrangements that can be formed, the arrangements that can be formed, the arrangements that can be formed by taking some or all of a finite set of things, or all of a finite set of things or objects, things and objects and order, or objects is called a permutation. ఏమన్నాడు వాడు? the arrangements that can be formed by taking some or all of a finite set of things or objects is called permutation అన్నాడు. మీనింగ్ ఏంటి? ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ లేదా ఆబ్జెక్ట్స్ నుంచి కొన్నైనా తీసుకోవచ్చు, లేదా అన్ని థింగ్స్ తీసుకోవచ్చు. అన్ని థింగ్స్ లేదా కొన్ని థింగ్స్ తీసుకోవడం ద్వారా ఫామ్ చేసేటటువంటి అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అరేంజ్మెంట్ ని మనం ఏమన్నా మనం పెర్ముటేషన్ అంటాం. అర్థమవుతుందండి? అది ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ అయినా తీసుకోవచ్చు, వాడి ఇచ్చిన మొత్తం సెట్ ఆఫ్ థింగ్స్ ఏమండి దాన్ని మనం పెర్ముటేషన్ అంటాం. మరి పెర్ముటేషన్ లో ఎన్ని స్టెప్స్ ఉంటాయని చెప్పుకున్నాం? సెలక్షన్ ఉంటుంది, అరేంజ్మెంట్ ఉంటుంది. Permutation involves two steps. One ఏంటి? సెలక్షన్. రెండోది ఏంటి? అరేంజ్మెంట్. In a permutation, first we select the objects. Objects are things. Next we arrange them. Next we arrange that objects. కాంబినేషన్ వచ్చినప్పుడు చెప్తాను నేను. ఎక్సైజ్ లో మనకి ఇక్కడ ఫస్ట్ జరిగేది ఏంటంటే లీనియర్ పెర్ముటేషన్ మీద జరుగుతాయి సమ్స్ అన్ని. కానీ మనం ఇక్కడ ఏం చేద్దామంటే పెర్ముటేషన్ ఎన్ని టైప్స్ చెప్పేసుకుని అది ఇక్కడ చెప్పేసుకుందాం డెఫినేషన్ అయితే. అక్కడ మరి సర్క్యులర్ ఉపయోగించినప్పుడు నేను ఏం చెప్తానంటే కేవలం ఫార్ములా చెప్తాను. ఇక్కడ సర్క్యులర్ పెర్ముటేషన్ అంటే ఏంటో చెప్పేస్తాను, డెఫినేషన్ చెప్పేస్తాను, ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. అలాగే లీనియర్ పెర్ముటేషన్ అంటే డెఫినేషన్ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ మరి సర్క్యులర్ పెర్ముటేషన్ సంబంధించిన సమ్స్ అన్ని కూడా మీకు ఎక్సైజ్ 5B లో ఉంటాయి. అంటే 5B ముందంతా కూడా సర్క్యులర్ పెర్ముటేషన్. కాబట్టి అక్కడ నేను ఏం చెప్తానంటే సర్క్యులర్ పెర్ముటేషన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి ఫార్ములా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చెప్పేస్తున్నానుగా మ్యాటర్. అర్థమవుతుందని నేను చెప్పింది? అర్థమైంది సార్. Permutations are two types. ఏం చెప్పుకున్నాం మనం? అవి టూ టైప్స్ ఏంటి? సెలక్షన్, అరేంజ్మెంట్. టూ టైప్స్ పెర్ముటేషన్స్, డిఫరెంట్ టైప్స్. లీనియర్ పెర్ముటేషన్, సర్క్యులర్ పెర్ముటేషన్. లీనియర్ అంతేనా? లీనియర్ పెర్ముటేషన్, సర్క్యులర్ పెర్ముటేషన్. ఫస్ట్ వన్ లీనియర్ పెర్ముటేషన్. దీన్ని మనం సింపుల్ గా పెర్ముటేషన్ అంటాం, ఆర్ పెర్ముటేషన్. పెర్ముటేషన్ అంటే లీనియర్ పెర్ముటేషన్ అని అర్థం. సర్క్యులర్ పెర్ముటేషన్ అయితే వాడు మెన్షన్ చేస్తాడు సర్క్యులర్ పెర్ముటేషన్ అని. రెండోది సర్క్యులర్ పెర్ముటేషన్.
ఏమా ఇందులో ఫస్ట్ వన్ లీనియర్ పెర్ముటేషన్ చూద్దాం. లీనియర్ పెర్ముటేషన్ అంటే ఏంటంటే The objects are arranged in the form of a line. Very good. Linear permutation. In a permutation, the objects are arranged in a form of a line. Then the permutation is called Linear permutation. a linear permutation. A linear permutation. ఏమా ఏమా ఇది లీనియర్ పెర్ముటేషన్. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఏమా ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 3 లెటర్స్ తీసుకుంటాను. 3 లెటర్స్ నుంచి 2 లెటర్ పెర్ముటేషన్స్ ఎన్ని ఫామ్ అవుతాయో రాద్దాం. ఏమా Okay, sir. two letters permutations from the letters of the word pen or ఏమవుతాయి 2 లెటర్ పెర్ముటేషన్స్ చెప్పండి నాకు. PEN NP EP GEP EN NE NP PN ఎన్ని వచ్చాయేమో 6 వచ్చాయి. yes sir. అది విషయం. తర్వాత అలాగే రెండోది ది ఫస్ట్ వన్, సెకండ్ వన్ three letter permutations from the letters of the word ఏంటంటే హీరో ఆర్ 3 లెటర్ పెర్ముటేషన్ అన్నాడు. చెప్పండి. HER ERO ROH
నాడు ముందు హెచ్ తో మొదలు పెట్టండి. హెచ్ తో మొత్తాన్ని Okay, పూర్తిగా sir. ఒకటండి. Okay, తో sir. చేయండి, తర్వాత ఓతో చేయండి. అక్కడ ఎక్కడ మిస్ అవ్వదు. అర్థమైందా? Okay, sir. Okay, అర్థమైంది sir. సార్. HER, HRO. హెచ్ఈఓ Okay, sir. హెచ్ఆర్ఓ HRO. దీంతో అయిపోయింది కూడా. తర్వాత ఈతో మొదలెట్టుకోండి. ERO. ఈహెచ్ఆర్ ERO. ఈఆర్ఓ EOH. ఈహెచ్ఓ. Okay, sir. అమ్మో 24 వస్తాయి. ఈఓహెచ్ ఒకటి వస్తుందమ్మా. అయితే ఇక్కడ కూడా Yes, sir. హెచ్ఓఆర్ ఒకటి వస్తుంది. ఇక్కడ కూడా మారుతాయి. ఇంకా ఇక్కడ వచ్చేవేంటో చెప్తాను చూడండి. ఈ రెండు మార్చండి. హెచ్ఆర్ఈ ఈ రెండు మార్చండి. హెచ్ఓఈ ఈ రెండు మార్చండి. హెచ్ఓఆర్ తర్వాత ఈ రెండు మార్చండి. ఈఆర్హెచ్ ఈ రెండు మార్చండి. EOR. EOH. తర్వాత ఈసారి ఆర్ తో మొదలు పెట్టండి. ROH. ఆర్హెచ్ఈ ఆర్ఈఓ ఆర్హెచ్ఓ. ఏమండి? ఇప్పుడు మళ్ళీ వీటిని మాత్రం పక్కన REH. ఆర్ఈహెచ్ ROE. ROH. సార్ ఓతో మొదలు పెట్టండి. ఓహెచ్ఈ OHR. OER. OEH. ORH. ఓఆర్హెచ్ ORE. ఓ. RE. చూడండి ఎన్ని వచ్చాయేమో. మొత్తం ఎన్ని వచ్చాయేమో 24, sir. చూడండి ఎన్ని వచ్చాయో. కేవలం 4 లెటర్ వర్డ్స్ తీసుకుని 3 లెటర్ వర్డ్స్ తీసుకుంటే అన్ని వచ్చాయి. మీకు అబ్జర్వేషన్ చేస్తారా? ఇది కరెక్ట్ గా ఎలాగ వచ్చిందో అర్థమైందా? మీకు తెలిసిందే? అర్థమైంది సార్. ఇలా వీటిలో వాటిని మార్చుకోవడం కూడా ఓకే ఏమో. తర్వాత థర్డ్ది యూజింగ్ ది డిజిట్స్. మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తున్నాను, చూసుకున్నారు. యూజింగ్ ది డిజిట్స్ 3, 4, 5, 6. యూజింగ్ ది డిజిట్స్ 3, 4, 5, 6. అందులో ఫస్ట్ది 2 digit పెర్మిటేషన్ సార్. 2 digit నెంబర్ సార్, లేకపోతే నెంబర్స్ అంటే పెర్మిటేషన్సేగా. 2 digit నెంబర్స్ అంటే 2 digit పెర్మిటేషన్స్. అర్థమవుతుందా? పెర్మిటేషన్ అంటే Yes, sir. అరేంజ్ కదా. ఏమవుతాయి చెప్పండి? 2 digit నెంబర్స్ ఏమవుతాయి చెప్పండి? 3, 4. 3, 5. 3, 5. 3, 6. 4, 5. 4, 5. 4, 6. 4, 3. 4, 3, sir. 4, 3. 4, 5. 4, 5. 4, 6. 4, 6. 5, 6. 4, 3. 5, 3, sir. 5. 4, 3 అయిపోయిందమ్మా. 6, 3. 6, 3 తర్వాత 5, 3. 6, 4. 6, 5. మొత్తం ఎన్ని వచ్చాయి? 3, 9, 3, 12. అంతే, ఇంకంతకన్నా రావు మీరు ఎంత ప్రయత్నం చేసినా. ఎన్ని వచ్చాయమ్మా? 12 వచ్చాయమ్మా. Yes, sir. Yes, sir. అదే 3 digit పెర్మిటేషన్స్ అడిగారు అనుకోండి, అవి ఎన్ని వస్తాయి చూద్దాం. 3 digit నెంబర్ సార్. అవి ఎన్ని వస్తాయి చెప్పండి? 3, 4, 5. 3, 4, 5. 3, 5, 6. 3, 5, 6. తర్వాత 3, 5, 4. ఇందులో మారుస్తారమ్మా. ముందు 3 తో Yes, sir. వచ్చేది 3, 5, 4. 3, 5, 4. 3, 6, 4. 4. 3, 6, 5.
3 6 5 3తో అయిపోయినాయి అంటే ఎన్ని వచ్చాయి 6 వచ్చాయి అంటే ఇక్కడ 6 మొత్తం sir. 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 24 వస్తాయి అర్థమైందా ఎస్ సార్ అర్థమైంది Yes సార్ sir. 435 4 5 6 430 456 వీటిని మళ్ళీ మార్చండి వాటిలో 453 463 465 ఏమా తర్వాత ఈసారి 5 534 536 546 ఎస్ సార్ 543 543 563 564 ఈసారి 345 చూడండి 634 635 635 ఇంకేముంది 634 634 635 645 ఇప్పుడు వాటిని మార్చండి 643 643 653 654 మనం ఎక్కడైనా రిపిటేషన్ వచ్చిందామా రాలేదు సార్ No, sir. ఇది పెర్మిటేషన్ సంబంధించి ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పాను అది వీటన్నిటికీ ఫార్ములాలు ఉంటాయి ఓకే సార్ ఆ ఫార్ములా ప్రకారం అయితే 4 డిజిట్స్ ఇచ్చి ఇలా అడిగితేనే మనం ఇంత ఇబ్బంది పడ్డాం అలాంటిది ఏ 20 డిజిట్స్ ఇచ్చి అందులో 3 డిజిట్ నెంబర్ అడిగాడని చచ్చాము మనం మామూలుగా రావు 20 దాకా అక్కర్లేదు 10 డిజిట్స్ ఇచ్చినా చాలు 3 డిజిట్ నెంబర్ అడిగాడంటే ఎన్ని వస్తాయి తెచ్చా 720 వస్తాయి 720 వస్తాయి నెంబర్స్ మీకు అర్థమైందే ఎస్ సార్ లేదు ఒక 6 డిజిట్స్ ఇచ్చి 3 డిజిట్ నెంబర్ అడిగాడు అనుకోండి 120 వస్తాయి 120 అక్కడ అవుతుంది ఎక్కడ వేసినా ఏదో ఒక మిస్టేక్ వచ్చేది కన్ఫ్యూజ్ అయిపోతాం కానీ వెయ్యొచ్చు కంగారు పడకుండా వెయ్యొచ్చు ఇప్పుడు చూడండి మనం ఇక్కడ కంగారు ఏం పడలేదు అందులో వాటిలో వాటి మ్యాచ్ అంతే ఏమండి తర్వాత అవును సార్ ఇప్పుడు ఇది పెర్మిటేషన్ ఈసారి సర్క్యులర్ పెర్మిటేషన్ చూద్దాం ఏమా సర్క్యులర్ పెర్మిటేషన్ రెండోది సర్క్యులర్ పెర్మిటేషన్ నాకు ఈ రోజు కూడా సరే సర్క్యులర్ పెర్మిటేషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఏ పెర్మిటేషన్ Objects are arranged in the form of a circle. Objects are arranged in the form of a circle. In the form Then of the a circle. permutation is called a circular permutation. In the form of a circle. Very good. In the form of a circle. Then the permutation is called. A circular permutation. మరి దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకో విషయం ఇది అయిపోయిన తర్వాత మనకి ఏముంటుందంటే ఇంకా నోట్ పాయింట్స్ ఉంటాయి ఈ దీనికి తర్వాత ఇంకేముంటుందంటే మనం కూడా ఏం చెప్పుకున్నాం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అని చెప్తే అది చెప్తాం అది అయిన తర్వాత మనకి ఏంటంటే ఇంకా మనకి డైరెక్ట్ గా ఫార్ములాలోకి వెళ్ళిపోతాం నోట్ పాయింట్స్ అని చెప్పి ఫార్ములా చెప్తాను కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అవి చెప్పిస్తే మనం ఎక్సైజ్ లోకి వెళ్ళిపోవడం ఎక్సైజ్ మొదలు పెడితే మాత్రం చాలా స్పీడ్గా అయిపోతాం మ్యాటర్ కి ఎక్స్ప్లెనేషన్ కి ఎక్కువ టైం పడుతుంది తప్ప ఎక్సైజ్ మొదలు పెడితే మాత్రం చాలా స్పీడ్ ఇబ్బంది చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే the circular permutations of the circular permutations of the circular permutations formed by A, B, C, D
ఆర్ అంటే 4 లెటర్స్ ఇచ్చాడు. ఈ 4 లెటర్స్ నుంచి సర్క్యులర్ ప్రిమినేషన్ ఎన్ని ఫామ్ అవుతాయి రాయాలి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు సర్క్యులర్ ప్రిమినేషన్ లో ఏంటంటే విషయం ఇక్కడ 1 2 3 4 అని తీసుకున్నాను. ఏమంటే 1 2 4 మీరు కొద్దిగా గ్యాప్ ఎక్కువ చేసుకోండి, మళ్ళీ కలిసిపోతుంది లెటర్. ఓకే సార్. ఎక్కువ వేసేస్తాను అంతే. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏది ముందు ఫిల్ చేద్దాం చెప్పండి. అందులో ఫస్ట్ సార్. ఫిల్ చేయడం అని కాదు, డయాగ్రామ్ ఏది ఫిల్ చేస్తాం అంటే ఏబిసిడిలో ఏ లెటర్ ఫిల్ చేస్తాం ఫస్ట్. ఏ సార్. అమ్మ ఇంకెవరన్నా ఏదైనా ఫిల్ చేస్తారా? ఏ ఫిల్ చేస్తారా అనుకున్నా? ఏ ఫిల్ చేసొచ్చు సార్. ఏ ఫిల్ చేస్తారా? ఏ అంత పాపం ఏం చేసింది? మిగిలిన లెటర్స్ ఏ ఎందుకు ఫిల్ చేయాలి? మిగిలిన అమ్మ బి చేస్తారు. ఇంకా బిఏ సి చేయకూడదా? సిఏ చేయాలా? డి చేయకూడదా? అన్ని చేయొచ్చు సార్. డిఏ చేయాలా? ఈ చేయకూడదా? ఈ చేయకూడదు సార్. చేయకూడదు సార్. కాబట్టి చేయకూడదు. సరే, విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ ఎవరు ముందు కూర్చుంటే వాళ్ళే ముందు అన్నట్టు. అది కాదు మెయిన్ ప్రిఫరెన్స్. కూర్చున్న వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు అరేంజ్ చేస్తాం చూసారా, అది మెయిన్ ప్రిఫరెన్స్. ఈ సర్కిల్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదు. ఫస్ట్ ప్లేస్ ని ఎన్ని రకాలుగా ఫిల్ చేసి మనం ఒక రకంగానే ఫిల్ చేయగలం. అవును సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఫిల్ చేసాం అనుకోండి, ఇక్కడ బి సి డి. ఇది నేను ఏం చేశాను, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళాను. అదే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాం అనుకోండి, ఏ బి సి డి. అర్థమైంది? ఇక్కడ చూడండి, మీరు గమనించండి. ఏ అనేది ఫస్ట్ ప్లేస్ అనుకుంటే ఏకి నైబర్స్ డిబి అయ్యారు. ఇక్కడ చూడండి, విత్ రెస్పెక్ట్ టు ఏ, బి ఇస్ ద నైబర్ ఆఫ్ ఏ. ఇట్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ బి. బి ఇస్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏ. ఇది ఒక అరేంజ్మెంట్. మరి ఇక్కడ ఈ అరేంజ్మెంట్కి వచ్చినప్పుడు ఏమైంది? బి ఇస్ ద రైట్ సైడ్ ఆఫ్ ఏ, బి ఇస్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బి. సారీ, బి ఇస్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ మీకు గమనిస్తే ఏని బట్టి మాట్లాడుతున్నాం వీళ్ళ పొజిషన్స్, అవునా కదా? అంటే ముందు ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదు, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదు. మరి ఒక ఫస్ట్ ప్లేస్ మనం 1 వేలోనే ఫిల్ చేయగలము. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదు అన్నాను కదా. మరి ఇప్పుడు ఏది ఫిల్ చేశాను అనుకోండి, అయిపోయింది. ఫస్ట్ ప్లేస్ 1 వేలోనే. ఇది ఎక్కడ తీసుకున్నా ఒకటే, ఇక్కడే తీసుకున్నాను. ఏ ఇక్కడ ఫిల్ చేశాను, 1 వేలో చేశాను. మరి ఇక్కడ సెకండ్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను చెప్పండి నాకు. 3 ways లో సార్. ఏంటా 3 ways? బిఏన్ అవ్వచ్చు, సిఏన్ అవ్వచ్చు, డిఎన్ అవ్వచ్చు. అర్థమవుతుంది? అంటే ఈ సెకండ్ ప్లేస్ నేను 3 ways లో ఫిల్ చేయగలను. మరి థర్డ్ ప్లేస్ 2 ways లో సార్. 2 ways. కారణం ఏంటంటే ఇక్కడ ఒకళ్ళు ఫిల్ చేసిందంటే ఇంకా 2 ఉంటాయి ఎలిమెంట్స్, కాబట్టి 2 ways లో ఫిల్ చేయగలను. మరి ఫోర్త్ ప్లేస్ ని 1 way సార్. ఫిల్ చేయగలను. కాబట్టి మొత్తానికి ఇదంతా నాకు కంప్లీట్ వర్క్ అయినట్టు. అంటే ఏ 3 ఫిల్ చేస్తే కాదు కదా, 4 లెటర్స్ ఫిల్ చేస్తేనే నాకు వర్క్ కంప్లీట్ అయినట్టు. కాబట్టి ఇది అన్నిటిని ఏం చేయాలి, మనం వేస్ ని మల్టిప్లై చేయాలి, అవునా? కాబట్టి 1 × 3 × 1 అంటే 6 అవుతుంది. అర్థమవుతుంది? 6 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 3 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఏమండి? అది విషయం. కాబట్టి ఇక్కడ ఇది ఒకటి వస్తుంది. లేదంటే ఇప్పుడు ఏ పక్కన ఎవరు ఉండొచ్చు? ఇప్పుడు బీడీ ఉన్నారు, బీసీ ఉండొచ్చు. లేదా ఏ పక్కన ఇలా రావచ్చు. ఇప్పుడు బి రైట్ సైడ్ ఉన్నాడు, ఈసారి లెఫ్ట్ సైడ్ రావచ్చు. ఇప్పుడు బీడీ అయిపోయింది, బీసీ అయిపోయింది, ఇంకెవడున్నాడు? సిడి ఉన్నాడుగా. డి బి
ఈ సి రివర్సల్ రావచ్చు కదా, సి డి బి. ఇది కాకుండా ఇంకేమైనా అరేంజ్మెంట్స్ వస్తాయి చెప్పండి నాకు చూద్దాం. వస్తాయండి? అంతే సార్. అప్పుడు ఏని కూడా మార్చుకోవచ్చు కదా సార్ కావాలంటే. అమ్మా చెప్పండి. ఏ కూడా మార్చుకోవచ్చు కదా సార్. అంటే ఇప్పుడు ఏ కాన్స్టెంట్ గా ఒకేలా ఉంది కదా సార్, ఏని కూడా మార్చుకునే అవకాశం ఉందా సార్? ఎందుకు మార్చకుండా చెప్పానంటే మీకు వేరియేషన్ తెలియడం కోసం. అంటే 6 ఫామ్ అవుతాయి. మీరు ఎక్కడ ఓకే ఏ సార్. పెట్టుకున్నా ఏ వస్తాయి చూడండి. ఏకి ఖచ్చితంగా రైట్ సైడ్ డి ఉన్నాడంటే లెఫ్ట్ సైడ్ డి ఉండదు, లేదా లెఫ్ట్ సైడ్ బి ఉన్నాడంటే రైట్ సైడ్ డి ఉండొచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ బి ఉండొచ్చు, లేదా సి రైట్ సైడ్ సి ఉండొచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ సి ఉండొచ్చు, రైట్ సైడ్ బి ఉండొచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ డి ఉండొచ్చు, రైట్ సైడ్ సి ఉండొచ్చు, లేదా రైట్ సైడ్ డి ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ సి ఉండొచ్చు. ఇంకా అంతకన్నా సమస్య లేదు. మీరు ఏ ఎక్కడ పెట్టుకున్నా అంతే. ఈ పొజిషన్ తప్ప ఇంకే పొజిషన్ రావు. అర్థమవుతుందండి? ఎస్ అదమ్మ సార్. విషయం. ఎస్ సార్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అది చూద్దాం. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. Fundamental principle of counting. If the first work W1 can be done in M ways. Yes. And second work W2 can be done in N ways. Second work W2 can be W1 మీద W2 మీద రెండు మేకులు కొట్టండి. Can be Okay sir. N ways. And total work can be done in MN ways. వన్ ఆఫ్టర్ ది అదర్ అని. అర్థమవుతుందా? ఈ W1 జరిగిన తర్వాత అర్థమవుతుందా? Yes sir. In different ways. M different ways. Different రాసిన అయిపోయిన పర్లేదు అనుకోండి. And different ways. Then the total work అంటే the two works అని. The two works can be done in MN MN ways. ways. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను చెప్తున్నా కదా, ట్రౌజర్స్ షర్ట్స్. ట్రౌజర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మ్యాన్ హ్యాస్ 4 different colored trousers. Man has 4 different colored trousers. ఏంటవి? T1, T2, T3, T4. And 3 different colored shirts. S1, S2, S3. Different colored shirts. S1, S2, S3. ఇప్పుడు మనం ఏం చేయాలి? పేరుని సెలెక్ట్ చేయాలి. అర్థమవుతుందండి? Sir. Then he can select a pair. Then he can select a pair. పేర్ అంటే ట్రౌజర్ ఉండాలి, షర్ట్ ఉండాలి. ట్రౌజర్ అండ్ షర్ట్.
ఎన్ని వేస్ లో మనం సెలెక్ట్ చేయగలం చెప్పండి? ఇన్ 12 సార్. ఇన్ ట్రౌజర్ ని 4 వేస్ లో మనం చేయగలం, షర్ట్స్ ని 3 వేస్ లో చేయగలం. అంటే 3 12 వేస్. 12 డిఫరెంట్ వేస్, 12 డిఫరెంట్ వేస్. అర్థమైందమ్మా? ట్రౌజర్స్ ఒక్కటే సెలెక్ట్ చేస్తే మనం వర్క్ అవుతుంది, షర్ట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే వర్క్ అవుతుంది. కాబట్టి మధ్యలో ఇంటూ చేసాము. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అదే ఇదే క్వశ్చన్ వాడు క్లాత్ క్లోత్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నాడు అనుకోండి. క్లోత్ ప్లస్ చేయాలి సార్. అప్పుడు క్లోత్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే హౌ మెనీ 7 ways. వేస్ క్లోత్ అన్నాడు అంటే అప్పుడు ఈ 4 వేస్ లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది 4 వేస్. అలాగే 3 షర్ట్స్ లో ఏ ఒకటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది 3 వేస్. మొత్తం 4 + 3 7 అవుతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. అక్కడ నాకు వర్క్ ఏంటి? ఏదో ఒక క్లోత్ సెలెక్ట్ చేసుకోవడం అంతే. కానీ ఇక్కడ నాకు వర్క్ ఏంటి? పేరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే పేరు సెలెక్ట్ చేసుకోవాలంటే ట్రౌజర్ ఒకటే సెలెక్ట్ చేసుకుంటే పేరు అయినట్టు కాదు, అలానే షర్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే పేరు అయినట్టు కాదు. ట్రౌజర్ సెలెక్ట్ చేసుకోవాలి, షర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ట్రౌజర్ నేమో 4 వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు, షర్ట్ నేమో 3 వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి 4 × 3. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అవేంటో చూద్దాం. జైద్ అర్థమవుతుందమ్మా? జైద్ మళ్ళీ అవి ఏంటంటే అవి చూడండి. T1 S1 T1S1 T2S2 T1S2 T1S3 T2S1 T2S3 T2S3 T3S1 T3S2 T3S3 T4S1 T4S2 T4S3. వెరీ గుడ్. అంతే ఏమా? ఇదమ్మా సర్క్యులర్ ప్రిపరేషన్ కానీ లీనియర్ ప్రిపరేషన్ అయిపోయింది. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈసారి మనం దీనికి సంబంధించిన ఫార్ములాస్ అవన్నీ కూడా చూద్దాం. ఏంటంటే ఫార్ములాస్ నోట్. ఈ నోట్లోనే ఫార్ములాస్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నోట్లో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే the number of permutations of n dissimilar things. అమ్మా n dissimilar things అన్నా డిఫరెంట్ థింగ్స్ అన్నా ఒకటే. ఓకే సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. the number of permutations n dissimilar things taken R at a time is denoted by NPR లేదా P of NR. సారీ, ఇక్కడ పక్కన రాయాలి. P of NR లేదా NPR అలా డినోట్ చేస్తారు. అర్థమవుతుందండి అమ్మా? n, R బిలాంగ్స్ టు ఏంటంటే పాజిటివ్ ఇంటీజర్స్ అవుతాయి. Z+. అదే ఇది ఇక్కడ రాయకూడదు, అనవసరం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ అంటే నెంబర్ అనేది పాజిటివే కదా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు, ఇది అవసరం లేదు. మనం ఇలాగా డినోట్ చేయొచ్చు. దీని అర్థం ఏంటి? NPR అంటే మీనింగ్ ఏంటి? n థింగ్స్ నుంచి R థింగ్స్ మనం అరేంజ్. అర్థమవుతుందా? థింగ్స్ నుంచి R థింగ్స్ మనం అరేంజ్ చేస్తున్నాం అర్థం. ఇప్పుడు NPR అంటే ఎలా వస్తుందో ఫార్ములా చూద్దాం, డిఫైన్ చేయడం ఒకసారి. NPR అంటే ఫార్ములా ఏంటంటే n factorial by n minus r factorial. n factorial by n minus r factorial. ఇది చెప్పానమ్మా? నేను చెప్పాను సార్. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది చూద్దాం.
ఇప్పుడు ఎన్పిఆర్ అంటే ఏంటి? ఎన్ థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ సెలెక్ట్ చేసుకుని అరేంజ్ చేయమని అర్థం. ఎన్ థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ అరేంజ్ చేయమని అర్థం. అంటే ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ వస్తాయి? 6 ప్లేసెస్ వస్తాయి. The number of permutations of n things taken r things at a time. At a time. కాబట్టి n నెంబర్ ఆఫ్ థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ తీసుకుని n థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ తీసుకుని నేను ఏం చేయాలి? పెర్మిటేషన్ ఫామ్ చేయాలి. అర్థమవుతుందండి? అంటే పెర్మిటేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ అరేంజ్మెంట్. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆర్ ఎంటీ బ్లాక్స్ తీసుకుంటాను. ఏమండి? ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్, అలాగే లాస్ట్కి వచ్చేటప్పటికి ఆర్త్ ప్లేస్. ఇది ఆర్ ఎంటీ ప్లేసెస్ తీసుకున్నాను, ఎంటీ స్పేస్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ గివెన్ థింగ్స్ ఇన్ సెకండ్ ప్లేస్ n-1 ways, థర్డ్ ప్లేస్ ని n-2 ways, n-3 అలా చేసుకుంటే మీరు బాగుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి n-1 అంటే దీని మనం ఇక్కడ ఒకటి తగ్గుతుంది, దీని యొక్క ప్లేస్ నెంబర్ ఒకటి తగ్గుతుంది. ఆ తగ్గిన నెంబర్ని తీసేస్తున్నాం. అవునా? అవును సార్. ఇక్కడ 3 అయితే ఏం చేస్తాం మనం? థర్డ్ ప్లేస్ అయితే 2 తీసేస్తాం. 2 మైనస్ మరి ఆర్త్ ప్లేస్ అంటే ఏం తీసుకున్నాం? r-1 తీసేయాలి. అర్థమైందా? yes sir. అర్థమవుతుంది? yes sir. The number of ways of filled or empty blocks with n different things ఈస్ ఏమవుతుంది? నాకు ఇక్కడ నాకు మొత్తం 6 ప్లేస్ ఫిల్ అయితేనే వర్క్ అయినట్టు, అంతే తప్ప ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేసి నేను చేసినట్టు అయిపోయిందంటే కుదరదు. కాబట్టి 6 ప్లేసెస్ నాకు ఫిల్ అవ్వాలి. కాబట్టి మధ్యలో ఏమవుతుంది? ప్లస్ ఇంటూ సార్. మాట్లాడరా మిగిలిన వాళ్ళు? ఇంటూ సార్. ఇంటూ ప్లస్ ఇంటూ సార్. ఎందుకంటే పూర్తిగా వర్క్ కంప్లీట్ అవ్వలేదు కదా సార్. కార్తికేయ నువ్వు చెప్పి కరెక్ట్. బాబు కార్తికేయ ఏమైంది? కార్తికేయ చెప్పు. మైక్ పని చేయట్లేదు అంటాడు మొత్తం. ఏమండి అర్థమవుతుంది? ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఒకటి ఫిల్ చేస్తే నాకు వర్క్ అయిపోయినట్టు కాదు, సెకండ్ ప్లేస్ ఒకటి ఫిల్ చేస్తే నాకు వర్క్ అయినట్టు కాదు, లేదా ఫస్ట్ 3 ప్లేస్ ఫిల్ చేస్తే నాకు వర్క్ అయినట్టు కాదు, మొత్తం 6 ప్లేస్లు ఫిల్ చేస్తే నాకు వర్క్ అయినట్టు. కాబట్టి నాకు ఇక్కడ ఇది సింప్లిఫై చేస్తే n-r+1 అవుతుందండి, మైనస్తో మల్టిప్లై చేస్తే. కాబట్టి నాకు ఇక్కడ n డిఫరెంట్ థింగ్స్ ఈజ్ ఎన్ని వేస్ లో ఫిల్ చేయగలను అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-2 ఇంటూ అండ్ సో ఆన్ n-r+1. దీన్నే మనం ఏమన్నాం? ఎన్పిఆర్ అన్నాం. అవునా? దట్ ఈక్వల్ ఈజ్ ఎన్పిఆర్ ఈక్వల్ టు అని రాయండి, అది బాగుంటుంది. ఎన్పిఆర్ ఈక్వల్ టు ఈజ్ తర్వాత ఎన్పిఆర్ ఈక్వల్ టు n డిఫరెంట్ థింగ్స్ ఈజ్ ఎన్పిఆర్ ఈక్వల్ టు. ఎన్పిఆర్ అంటే దాని మీనింగ్ అది, n థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ తీసుకుని అరేంజ్ చేయమని, అంటే ఆర్ ప్లేస్ లో అరేంజ్ చేయమని. అది దాని తర్వాత కంటిన్యూషన్ చెప్తాను, రాసుకోండి స్పీడ్గా రాయండి. అర్థం కాకపోతే మొహమాటం లేకుండా అడగండి అమ్మా, ఇంకెప్పుడు నేర్చుకుంటారమ్మా చెప్తాను. ఏం రాస్తారంటే n is a positive integer, n is a positive integer, n is a positive integer, then factorial of n is denoted by
n ఫ్యాక్టోరియల్ ఆర్ n ఫ్యాక్టోరియల్. మీరు యాంగిల్ కింద రాసినా కానీ అది ఫ్యాక్టోరియల్ చదువుతామండి. అర్థమవుతుందండి? ఎస్ సార్. n and it is defined by n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి మొదలు పెడతామని చెప్పి నేను n నుంచి మొదలు పెడతాను. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ ఎక్కడి వరకు వెళ్తాం? 3 ఇంటూ 2 ఇంటూ 1. ఎస్ సార్. 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు వెళ్తాం. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 5 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాను నేను. దీన్ని మనం ఎలా రాయొచ్చు అని చెప్పాను నేను. ఇక్కడ n ఇంటూ ఇది అంతటిని కూడా మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు? n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. n మైనస్ 1 నుంచి 1 అవునా? అవును సార్. ఎలా రాయొచ్చు అంటే ఈ పెన్ గ్రేటర్ దాన్ 1 అయితేనే. అదే n 1 అయింది అనుకోండి ఇలా రాయలేం మనం. ఎగ్జాంపుల్ ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అని చెప్పాను నేను. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 మొత్తం అన్ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందమ్మా? 120 అవుతుంది. 5 4 20 3 60 60 అలాగే 6 ఫ్యాక్టోరియల్ కావాలంటే 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఇప్పుడు 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. దాన్ని 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 120 అంటే 720. అది దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దాకా రాసిన తర్వాత అప్పుడు ఈ పాయింట్ రాయండి. థర్డ్ పాయింట్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. సెకండ్ పాయింట్ కింద రాయండి. అప్పుడు థర్డ్ పాయింట్ రాయద్దు కానీ. రాసిరమ్మా? అయిపోయింది సార్. రాసాం సార్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కింద ఇది రాయండి. ఇది రాస్తే కంటిన్యూషన్ చెప్తాను. నేను ఫార్ములా వరకు చెప్పి ఆపేస్తాను ఈరోజు. ఫార్ములా చదువుకుని వద్దురికండి. దీని కంటిన్యూషన్ ఏంటంటే అది చూడండి. అక్కడ వచ్చిన స్టెప్ మళ్ళీ రాస్తాను. మీరు కంగారు పట్టి రాస్తాను. రాయండి. అక్కడ మనకి NPR ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ n మైనస్ r ప్లస్ 1 అని వచ్చింది కదమ్మా. ఈ n మైనస్ r ప్లస్ 1 అని చెప్పి వచ్చింది. నేను ఏం చేస్తానంటే మొత్తం టర్మ్ని n మైనస్ r తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ n మైనస్ r ప్లస్ 1 ఇంటూ n మైనస్ r ఇంటూ n మైనస్ r మైనస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ and so on 3 into 2 into 1 by ఇక్కడ ఎక్కడి నుంచి మల్టిప్లై చేసాను? n మైనస్ r నుంచి మల్టిప్లై చేసాను. n మైనస్ r ఇంటూ n మైనస్ r ప్లస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇప్పుడు 1 నుంచి మొదలు ఇది n నుంచి మొదలు పెట్టి 1 వరకు రీచ్ అయ్యాం. కంటిన్యూగా ఒక్కొక్క నెంబర్ తగ్గించుకుంటూ వచ్చాం. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఎలా రాసుకోవచ్చు? n factorial by n minus
n ఫ్యాక్టర్ బై ఇక్కడ ఎక్కడి నుంచి మొదలు పెట్టాం n minus r n n మైనస్ minus r r. నుంచి మొదలు పెట్టాం Yes. మైనస్ r ఫ్యాక్టోరియల్ అలా NPR అంటే n ఫ్యాక్టర్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అలా వస్తుంది. వేర్ ఇక్కడ కండిషన్ ఏంటంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ఏమండి నెక్స్ట్ తర్వాత నోట్ ఇంకా ఇక్కడ ఫార్ములా చెప్పేస్తాం అసలు నోట్ కింద మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది నెక్స్ట్ ఎంత ఫోర్త్ కదా, ఫోర్త్ కింద ఫార్ములా చెప్తాను గుర్తుపెట్టుకోండి. NPN ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ అమ్మా. అలాగే NP0 ఈక్వల్ టు 1, అలాగే 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1. ఇవి డిఫైన్ చేసింది 0 ఫ్యాక్టోరియల్ అనేది. NPN అంటే మాత్రం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే NPN అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ అలా ఉంచండి. n మైనస్ n అంటే ఒక ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. n ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే అది 1 అంటే n ఫ్యాక్టోరియల్. అర్థమైందా మీకు ఏమన్నాను? ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. sir. ఈ ఫార్ములాలో రాయమంటున్నాను. NPN ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 కాబట్టి n ఫ్యాక్టోరియల్ బై 1 అంటే n ఫ్యాక్టోరియల్ అవుతుంది. అది నేను చెప్పింది అర్థమవుతుంది. ఎస్ సార్, అలాగే అర్థమైంది సార్. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 0 ఫ్యాక్టోరియల్, n మైనస్ 0 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది. అలా అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఓకే సార్. ఎస్ సార్. తర్వాత ఫార్ములా అలాగే NP1 ఈక్వల్ టు n అమ్మ. NP1 ఈక్వల్ టు n మీరు పక్కనే రాసేసుకోండి, ఇబ్బంది లేదు. NP1 ఈక్వల్ టు n ఇందులోనే. తర్వాత ఫిఫ్త్ వన్ NPR ఈక్వల్ టు r ఇంటూ n మైనస్ 1 PR మైనస్ 1. NPR ఈక్వల్ టు r ఇంటూ n మైనస్ 1 PR మైనస్ 1. ఇక్కడ కండిషన్ ఏంటంటే పర్ లేదా వేర్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. మరి 0 రావాలి కదా, 1 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ r వాల్యూ 0 తీసుకుంటే 0 మైనస్ 1 అంటే -1. మరి -1 పెర్మిటేషన్స్ అప్లై అవ్వవు. ఎందుకు అప్లై అవ్వవు చెప్పండి మీరు ఆలోచించి. అక్కడ r వాల్యూ -1 వచ్చేస్తుంది కదా, ఇక్కడ r వాల్యూ పాజిటివ్ లోనే ఉండాలి కదా సార్. పాజిటివే. ఎందుకు అలాగా? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టర్లు అంటే మనం ఏం చేస్తాం, ఒకటి తగ్గించి 4 అని, అలాగే ఇంకోటి తగ్గించి 3 అని, ఇంటూ 2 అని, ఇంటూ 1 అని రాస్తాం. కానీ -3 అని ఇచ్చాడు అనుకోండి, ఇంకోటి తగ్గిస్తే -4, ఇంకోటి తగ్గిస్తే -5, అలా ఇంకోటి తగ్గిస్తే -6. అలా మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దాకా రాసినా కానీ అక్కడ ఏమవుద్ది, ఎండ్ అవుతుంది. అవును సార్, అవును సార్. అందువల్ల పాజిటివ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 0 పెడితే నెగిటివ్ వస్తుంది కాబట్టి 0 తీసుకోవాలి. అది విషయం. సరే, తర్వాత ఫార్ములా రాశ్రం ఇది ఇంకా లేదా? ఇంకా రాయలేదు సార్. ఇక్కడ రాయనప్పుడు ఏం చేస్తారంటే ఇది రాసిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పి ఇక్కడ రాసుకుని ఒక 5p3 అని రాసుకోండి. 5p3 అంటే ఏంటి? ఫార్ములా అప్లై చేస్తే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ వరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఏమంటే రేపు అడుగుతాను చెప్పండి, ఇది అర్థమవుతుందా? అది కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారు? 2 ఫ్యాక్టోరియల్ ఎంత సార్? 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 4. 2 నుంచి సార్. 2 సార్. 2 into 1 అంటే 2 అవుతుంది. మరి 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6 సార్. 4 ఫ్యాక్టోరియల్ 24 సార్. 5 ఫ్యాక్టోరియల్ 120 సార్. 120 సార్. అర్థమవుతుందండి? 6 ఫ్యాక్టోరియల్ 720 అంటే ఒక ఫ్యాక్టోరియల్ గుర్తుపెట్టుకుంటే మీరు ఆటోమేటిక్ గా నెక్స్ట్ కంటిన్యూషన్
ఆ ఫ్యాక్టరల్ వాల్యూస్ మీరు చెప్పేయగలరు. అర్థమవుతుంది. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే 5 - 3 అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 2 2 అంటే ఇది ఎంత అవుతుంది 60. దీన్ని ఎంత చేయక్కర్లేక ఇంకోలా చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు 5p3 అన్నాడు కదా, 5p3 అంటే 5 నుంచి మొదలు పెట్టండి. ఏమండి 5 నుంచి మొదలు పెట్టండి అంటే ఇలా మాట ఆర్ 5p3 = 5 నుంచి మొదలు పెట్టండి. అలా ఎన్ని రాస్తారు 3 టర్మ్స్ రాయండి. ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రాయండి. అంటే 5 ఒకటి తగ్గిస్తే 4 ఇంకోటి తగ్గిస్తే 3 5 4 20 23 60 సరిపోయిందా లేదు? ఎస్ సార్. ఇలా చేసుకోవడం ఈజీ. మనం ఇలా ఫార్ములా ప్రతిదానికి వేయాలంటే కష్టం. అలా కాకుండా ఇక్కడ పైన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో మొదలు పెడతారు. ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తారు. అలా ఎన్ని టర్మ్స్ మల్టిప్లై చేస్తారు? కింద ఎంత నెంబర్ ఉందో అన్ని టర్మ్స్. అర్థమైందమ్మా? నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్పండి. 4p2 వాల్యూ ఎంత చెప్పండి. మీరు ఇలా చేయకుండా చెప్పాలి, ఇలా చూసి చెప్పాలి. 4p2 ఎంత? 8 సార్. 12 సార్. 4p2 12 సార్. 12 4 × 3 12. తర్వాత 5p2 వాల్యూ 20. అంతే. వెరీ గుడ్. అదే 6p3 వాల్యూ 120 6 సార్. × 5 × 4 120. చేయకూడదు. వెరీ గుడ్. 120 అండ్ చేయకూడదు. 6p3 అంటున్నాను నేను. 6 నుంచి మొదలు పెట్టి 3 వాల్యూస్ వేసుకోవాలి, ఒక్కొక్కటి తగ్గించుకోవాలి. 6 × 5 × 4 6 5 30 34 120 అయిపోయింది 120. అదే 7p3 వాల్యూ 210 సార్. 210 సార్. వెరీ గుడ్ అమ్మ. అంతే. అలా మనం డైరెక్ట్ గా చేయాలి. ఇంతసేపు చేసుకోకూడదు. అర్థమవుతుందా? ఎస్ సార్. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మరొక ఫార్ములా. నెక్స్ట్ నోట్ ఏంటంటే 6th నోట్. NPR = n-1 PR. ఈ ఫార్ములా మీకు ఫౌండేషన్ లో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఇక్కడ R × n-1 PR - 1 గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే సార్. ఏమండి ఏంటంటే వేర్ n, R belongs to positive integers అంటే Z+ and 1 < r R < n. ఏమండి తర్వాత అంతే. ఇంతకు మించి ఫార్ములాస్ ఏం లేవమ్మా. అంతే అయిపోయింది. ఈ ఫార్ములాస్ అడుగుతాను రేపు ఖచ్చితంగా. ఈ నోట్ పాయింట్స్ అన్ని అడుగుతాను రేపు. అవి చెప్పాలి. ఆ తర్వాత మనం సంవత్సరం మొదలెట్టుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. సార్ ఫస్ట్ పార్ట్ పెట్టండి సార్ చివర. ఇంకో విషయం, కొన్ని వాల్యూస్ ఇస్తాను. మీరు ఇలాగా ఇంత బండ మెథడ్లు చేసేకుండా ఫార్ములాలు అప్లై